గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. హరిహర వీరమల్లు కూడా రిలీజ్ నెక్స్ట్ ఎప్పుడు రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తారు. ముందు అది చెప్పలేము రండి, ఇంకా డేట్ ఎప్పుడు వస్తుందో చెప్పలేము. మేబీ అంటే ఎప్పుడు రిలీజ్ అయినా ఈ 1 month లో మేబీ రిలీజ్ అవ్వచ్చేమో. ఏమో ఓజీ ముందు వస్తుంది అంటున్నారు కొంతమంది, మళ్ళీ ఓజీ ముందు వస్తుంది తర్వాత వెళ్తుంది అంటున్నారు. ఏమో రకరకాల డేట్ అనౌన్స్ చేసిన దాకా మనం ఎవరో డిస్కస్ చేయడానికి. ఏదేనంటే ఇప్పుడు పెద్ద సినిమా అంటే పవన్ కళ్యాణ్ గారి సినిమా వస్తుంది. సో ఆ మూవీకి టికెట్ రేట్స్ అనేది ఆయన ఎటువంటి డెసిషన్ తీసుకుంటారు? టికెట్ రేట్ అనేది మీరు మళ్ళీ చెప్తున్నాండి, నాట్ ఓన్లీ హీరో అండ్ నాట్ ఓన్లీ ప్రొడ్యూసర్, నాట్ ఓన్లీ డైరెక్టర్ అండ్ డిస్ట్రిబ్యూటర్ అండ్ ఎగ్జిబ్యూటర్ అండ్ సామాన్య ప్రేక్షకుడు. అంటే అక్కడ ఎంత బడ్జెట్ అయింది. ఇప్పుడు ఛాంబర్ త్రూ రావాలన్నారు కదా, ఆ ప్రొడ్యూసర్ ఏం చేయాలంటే ఛాంబర్ త్రూ నాకు 100 కోట్లు అయ్యింది, ఆ 100 కోట్లకి నాకు ఇగో నేను పలానా నార్త్ ఇండియా ఇంతకి ఇచ్చాను, తలానా ఇంతకి ఇచ్చాను, పలానా ఇంతకి ఇచ్చాను, తెలుగు రాష్ట్రాల్లో నాకు ఇంత బడ్జెట్ పడుతుంది, నేను డిస్ట్రిబ్యూటర్కి ఇంత అమ్ముతున్నాను, నాకు బ్రేక్ ఈవెన్ 1 weekలో బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఫస్ట్ డే ఫుల్, సెకండ్ డే 80%, థర్డ్ డే 70%, ఫోర్త్ డే 50%, ఫిఫ్త్ డే 40%, సిక్స్త్ డే 30%, 20% యావరేజ్ మీద వెళ్తున్నప్పుడు నాకు 2 వారాల్లో ఈ రేటు మొత్తం బ్రేక్ ఈవెన్ అవ్వాలి. ఈ డబ్బు నాకు బ్రేక్ ఈవెన్ అవ్వడానికి నాకు 100 రూపాయలు పెంచితే సరిపోద్ది, లేకపోతే 200 పెంచితే సరిపోతుంది, లేకపోతే 300 పెంచితే సరిపోతుంది. నాకు బెనిఫిట్స్ అనేది నేను మాత్రం బ్లాక్ మార్కెట్ కాకుండా మీకు నేను జిఎస్టీ పే చేస్తాను కనుక నాకు ఒక 500 రూపాయలు ఇవ్వండి. ఈ 500 రూపాయలు అంటే బ్లాక్ మార్కెట్ కాకుండా డైరెక్ట్ గవర్నమెంట్కి మీకు 90 రూపాయలు వెళ్తుంది, 500 రూపాయలకి 410 రూపాయలు నాకు వస్తుంది. కనుక సామాన్య ప్రేక్షకుడు బ్లాక్ మార్కెట్ కాకుండా ఉంటుంది, అవి ఇవ్వండి. సామాన్య టికెట్ నాకు మామూలుగా 150 రూపాయలు ఇస్తున్నారు ఆంధ్రాలో, కనుక 150 కాదు, ఇప్పుడు తెలంగాణలో 175, 250 మల్టీప్లెక్స్లు ఉన్నాయి కనుక మల్టీప్లెక్స్ 300 రూపాయలు ఇవ్వండి. అలాగే మాకు సామాన్య ప్రేక్షకుడికి 250 రూపాయలు ఇవ్వండి, 200 రూపాయలు ఇవ్వండి. అంటే బడ్జెట్ బట్టి, నాట్ ఓన్లీ బడ్జెట్ బట్టి, అంటే 100 కోట్లు వస్తుంది. ఆ 100 కోట్లు ఫస్ట్ మధ్య ఎన్ని థియేటర్లో ఫస్ట్ 100% ఎంత వస్తుంది, సెకండ్ 80, 70 ఎంత వస్తుంది, అవన్నీ బేరు చేసుకొని వాళ్ళు ఇచ్చింది నిజమా కాదా అవన్నీ చెక్ చేసుకొని ఛాంబర్ ఏం చేస్తుంది, ఒక కమిటీ వేసి ఆ కమిటీ మీటింగ్ని రిఫర్ టు హోమ్ సెక్రటరీ సో ఇంత బడ్జెట్ అయింది కాబట్టి ఈ బడ్జెట్ని మేము దీన్ని కులసంగా చేసుకుంటూ దీనికి ఇంత రేటు పెంచితే ఆ ప్రొడ్యూసర్ నష్టాల నుంచి బయటపడతాడు, డిస్ట్రిబ్యూటర్ నష్టాల నుంచి బయటపడతాడు, ప్లస్ ఎగ్జిబ్యూటర్ బయటపడతాడు, సామాన్య ప్రేక్షకుడికి అందుబాటులో ఉంటుంది. ఒకటి రేటు హై రేటు, కింద టికెట్లు గాంధీ గారి కాస్త లో రేటు, 2 రేట్లు మాకు ఇవ్వండి అని రికమెండెడ్ బై ఛాంబర్. ఇది ప్రొసీజర్, మళ్ళీ అదే రిపీట్ అవుతుంది. నో ఇది ప్రొసీజర్, ఇది ప్రొసీజర్, ఇది కంపల్సరీ చెయ్యక తప్పదు. ఎందుకంటే పాన్ ఇండియా పెద్ద మూవీలు చేసేటప్పుడు ఈ రేట్లలో వర్కౌట్ కావు, అంటే మళ్ళీ ఇప్పుడు చెయ్యాలి, చేయకపోతే కావు, రేటు పెరగాలి అని మరీ రేట్లు ఇష్టం వచ్చినట్టు అబ్నార్మల్ పెంచి 1350 రూపాయలు అనేది దోచుకోవడమే, 900 రూపాయలు అనేది దోచుకోవడమే, 700 రూపాయలు అనేది దోచుకోవడమే. 500 బెనిఫిట్స్ కంటే ఇస్తే ఫ్యాన్స్ అనే పిచ్చి ఉంది. ఎందుకంటే తల్లిదండ్రులు ఎంత ప్రాణమో హీరో అంతే ప్రాణం ఉంటుంది. అదే అంటున్నాను, ఆ హీరో అంతే ప్రాణం ఉంటుంది కనుక ఆ హీరోకి రిపీట్ రన్ ఆడియన్స్ రావాలి, ఫ్యాన్ కూడా 2-3 సార్లు సినిమా చూడాలంటే మనం వాళ్ళకి అందుబాటులో ఉండేటట్టు పెట్టాలి, వాళ్ళ రక్తం పీల్చకూడదు. అంటే సామాన్యుడు రావాలంటే టికెట్ రేటు పెంచితే సామాన్యుడు రాడు కదా. కాదు, సామాన్యుడు రావటానికి మనం ఫస్ట్ డే సామాన్యుడు రావడానికి మనం 50 రూపాయలు 70 రూపాయలు పెంచుకోవాలి తప్పదు. ఎందుకంటే పెద్ద సినిమా మరి 500 కోట్లు 600 కోట్లు సినిమా తీసేటప్పుడు పెంచకపోతే అక్కడ బ్రేక్ ఈవెన్ కాదు. కనుక సామాన్య ప్రేక్షకులు పెంచడం, అటు ఓటీటీ రిలీజ్ పెట్టడం, ఇంకా రీ రిలీజ్ సినిమాలు రావడం, ఇదంతా అంటే రీ రిలీజ్ సినిమాలు కూడా కరెక్ట్ కాదండి. రీ రిలీజ్ సినిమాలు కూడా డైరెక్ట్ కరెక్ట్ కాదు. రీ రిలీజ్ సినిమాలు ఆదివారం నాడు ఇవ్వాలి, ఆదివారం టు గురువారంతో క్లోజ్ అవ్వాలి, శుక్ర శని రిలీజ్ కాకూడదు. ఏ సినిమా రీ రిలీజ్ శుక్రవారం శనివారం రిలీజ్ కాకూడదు. అది ఎగ్జిబ్యూటర్కి గవర్నమెంట్ ఆదేశించాలి, ఛాంబర్ కౌన్సిల్ కూడా ఆదేశించాలి. మీ థియేటర్లో స్వార్థం కోసం ఆ సినిమా వేయడం వల్ల పెద్ద సినిమాలు ఏదైతే రిలీజ్ సినిమాలు ఉన్నాయో రిలీజ్ సినిమా సర్వడాల్సి ఉంటుంది. భైరవ సూపర్ హిట్ సినిమా, భైరవం సూపర్ హిట్ సినిమా, ఆ భైరవం సినిమా ఆడకపోవడానికి కారణం కలేజా సినిమా వేసి మొత్తం కలెక్షన్ అంతా నాశనం చేస్తారు. అంటే ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే మీకు ఇది ఒకటి ఉంది. ఓటీటీని మీరు ముందే అనౌన్స్ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే బిఫోర్ థింగ్ ఈజ్ అనౌన్స్మెంట్, ఆల్రెడీ మాకు అక్కడ ఓటీటీ వస్తుంది, బాగుందంటే చూస్తున్నారు ప్రేక్షకుడు, బాగులేదంటే ఓటీటీలో వస్తుంది కదా చూద్దామని కలెక్షన్ పడిపోతుంది. అది కూడా చాలా డేంజర్.
మీరు ఓటీటీ అనౌన్స్ చేయొద్దు. మీరు సినిమా థియేటర్లో తీసేస్తారన్నప్పుడు అనౌన్స్ చేయండి. మీరు ఇవాళ ఈ మంత్ ఎందుకు అనౌన్స్ చేయాలి? మీరు అమ్ముకోండి. అనౌన్స్మెంట్ అనేది ఎప్పుడు చేస్తామని చెప్పొద్దు. కొన్ని 2 నెలలు చేయండి. సినిమా థియేటర్లో ఉన్నంత దాకా మీరు చేయకూడదు. థియేటర్లో తీసిన 10 రోజులకి మీరు అనౌన్స్ చేసుకోండి, ఇది టెలికాస్ట్ చేసుకోండి. సినిమా థియేటర్ నుంచి అవుట్ అయిన 10 days, మీకు 1 week ఆడింది కదా, మీకు 10 రోజుల్లో చేసుకోండి. అక్కడి నుంచి 2 వారాలు ఆడింది కదా, అక్కడి నుంచి 10 రోజులు, 3 వారాలు ఆడింది అక్కడి నుంచి 10 రోజులు, 4 వారాలు ఆడితే అక్కడి నుంచి 10 రోజులు చేసుకోండి, తప్పలేదు. కానీ ఇది బయటకు చెప్పకూడదు. ఇది బిఫోర్ ఎప్పుడైతే బయటకు చెప్తున్నారో దానివల్ల మనం అక్కడ చూసుకోవచ్చు కదా సినిమా, ఇక్కడ ఎందుకు చూడాలి, ఇది ఎందుకు ఈ సినిమా ఫ్లాప్ మనం చూడొచ్చా అని అంటున్నారు. అది వల్ల ఏమవుతుందంటే రాకుండానే ఫ్లాప్ టాక్ వచ్చేస్తుంది. ఓకే, ఈ రిలీజులు ఇవన్నీ డేంజర్గా ఉన్నాయి, ఓటీటీలు కూడా డేంజర్గా ఉన్నాయి. కనుక డేట్స్ కరెక్ట్గా వేసుకోవాలి. మన October 2 సినిమా దసరా ఉంది, October 1 సినిమా వేయాలి. ఇవన్నీ చూసుకోవాలి. మీరు October 26 2 సినిమాలు అనౌన్స్ చేశారు. ఓకే, ఓజీ అనౌన్స్ చేశారు, ఈ సినిమా అనౌన్స్ చేశారు. కనుక అఖండ సినిమా అనేది డేట్ కన్ఫర్మేషన్ వస్తుంది. ఓజీ అనేది ఎందుకంటే హరిహర వీరమలకి ఓజీకి 2 సినిమాలకి గ్యాప్ కావాలా. హరిహర వీరమలు కాకుండా ఓజీ చేస్తారా? ఓజీ చేస్తే ఒకరు వచ్చి October 1కి వెళ్తారు. ఇది పెద్ద ఇష్యూ ఏం కాదు దానికి. ఇవన్నీ ఏంటంటే డిఫరెంట్ కూర్చొని మాట్లాడుకోవాలి. ఇది దిల్ రాజు గారు ఇవాళ మాట్లాడిన మాటల్లో నిజాలు ఉన్నాయి, అన్ని అబద్ధాలు కావు. 100% నిజాలు మాట్లాడాడు ఆయన ఇవాళ. కానీ పవన్ కళ్యాణ్ గారిని అనుసరిస్తున్నాను అన్నారు చూడండి, దాన్ని ఆచరణలో పెట్టాలి. ఆంధ్రాలో కూడా ఆచరణలో పెట్టాలి. పీవీఆర్ ఎన్ని ఐనాక్స్లు ఎన్నో ఉన్నాయి, ఆచరణలో పెట్టాలి. ఆచరణలో పెడితేనే మీకు ఏమంటున్నానంటే క్యాంటీన్ ఎవరి చేతులు ఉంది? ఓకే, క్యాంటీన్ ఎంతమ్మా రేట్లు? ఓకే, అవి తగ్గినట్టు నాకు అఫిడవిట్ ఇవ్వు, అఫిడవిట్ ఇస్తే నీకు సినిమా ఇస్తా, లేకపోతే ఇవ్వా నీకు సినిమా. మనం సంతకం పెట్టేదాకా కంటెంట్ ఇచ్చేదాకా ఓనర్ మనమే కదా. యాజ్ మన దగ్గర రెస్పాన్సిబిలిటీ ఉంటుంది కదా. మోడల్ రెస్పాన్సిబిలిటీ ఇస్ మనం ఉంటున్నాం, ఓనర్ ఇస్ ది నేను. థియేటర్ ఓనర్ ఆయన ఉండొచ్చు, సినిమా ఇచ్చే ఓనర్ నేను. నా సినిమా ఇస్తే స్క్రీన్ అవుతుంది. అది నువ్వు చెప్తే సామాన్య ప్రేక్షకుడికి మీరు మాట్లాడిన మాటలో నిజాలు ఉంటాయి. నేను పవన్ కళ్యాణ్ గారు అడుగుజాడల్లో నడుస్తున్నాను అని చెప్పి ఆయన పేరు పోగొడితే మళ్ళీ నేను అన్నాను ఆ థియేటర్లో అమ్ముతున్నాను నిర్ణయం చేయమంటారు అన్నప్పుడు మీరు మాట్లాడకూడదు కదా. నాంది పలకండి, చెప్పండి. మీ 30 మంది వాళ్ళు వెళ్తున్నారు కదా, 30 మంది ఆదివారం వెళ్తున్నారు కదా పెద్దలందరూ. వెళ్తున్నప్పుడు చెప్పండి చంద్రబాబు నాయుడు గారికి, సార్ రేట్లు మాకు ఇవ్వద్దు, మాకు సినిమాని బట్టి రేట్ ఇవ్వండి, మాకు తినుబండారాన్ని తగ్గించండి. తినుబండారాలు ఎక్స్ట్రా రేట్లు ఉంటే ఇమీడియట్లీ వాళ్ళు సీజ్ చేయండి. థియేటర్ కానీ మెయింటెనెన్స్ బాగాలేకపోతే సీజ్ చేయండి. సామాన్య ప్రేక్షకులకు అందుబాటులో మేము ఉంటాం అని చెప్పండి. మీ దాంట్లో నిజాయితీ ఉంటాయి. 30 మంది వెళ్తున్న వాళ్ళు ఆల్మోస్ట్ బిగ్ స్టార్స్, బిగ్ స్టార్స్ కూడా మనం చెప్తున్నాం. అంటే అవన్నీ కూడా ఇలా నడుస్తున్నప్పుడు మనం దాని ప్రకారం మనం చంద్రబాబు నాయుడు గారితో రేవంత్ రెడ్డి గారితో మాట్లాడండి. గవర్నమెంట్లు కూడా వాళ్ళని చూసి వాళ్ళు చాలా గొప్పవాళ్ళు, వాళ్ళు సెలబ్రిటీస్ అని చెప్పి సామాన్య పేదవాడు జోబులు చిల్లు పెట్టకండి. సామాన్య పేదవాడు జోబులు చిల్లు పెట్టకండి. మీరు మైకిల్ దగ్గర మాట్లాడే మాట ఆచరణలో చూపించండి. మీకు ఏదో ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కదా, పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కాబట్టి చెకింగ్ థియేటర్ కాదు. ఎనీ టైమ్ ఇది ఎవ్రీ వీక్ అండ్ చెకింగ్ అండ్ సాటర్డే ఈవినింగ్ అండ్ ఫ్రైడే ఈవినింగ్ చెక్ చేయండి. చెక్ చేసి తప్పు దొరికితే ఇమ్మీడియట్గా తీసుకెళ్ళి సీజ్ చేయండి, థియేటర్ కేసు రిజిస్టర్ చేయండి. అంతే తప్ప మనకు అవకాశం వచ్చేది కదా, ఫైర్ యాక్సిడెంట్ జరిగిందని చెప్పి ఫైర్ అన్నీ చెక్ చేయడం, మనకు ఆల్రెడీ ఇంకో ప్రాబ్లం, అది కాదు. ఇప్పుడు విమాన ప్రమాదం జరిగింది ఇవాళ, ఇప్పటి నుంచి విమానాలన్నీ చెకింగ్ 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 అంటారు. మొత్తం ఎవరు తప్పు జరిగిందో ఇది కాదు. ఎవ్రీడే ఇస్ మొత్తం టోటల్గా మనం చెక్ చేస్తూ ఉంటే చిరంజీవి గారు మాట అంటారు, నేను కొత్త హీరోనే అంటాడు. ఎవ్రీడే ఇస్ నేను న్యూ హీరో అంటే నేను రోజు నేర్చుకుంటూనే ఉంటా. నాకు ఇంత వయసు వచ్చింది, నేను రోజు కొత్తగా నేర్చుకుంటూనే ఉంటా. అంటే ఆయన నేను చాలా సీనియర్ అని ఎప్పుడు చెప్పడు. రోజు నేను డైలాగ్స్ కొత్తగా నేర్చుకుంటూనే ఉంటా. అది అంటే ఎవ్రీడే ఇస్ స్ట్రగ్లింగ్, ఎవ్రీడే రన్నింగ్. పవన్ కళ్యాణ్ గారు గుర్తొచ్చింది మాట్లాడారు, చంద్రబాబు నాయుడు గారు గుర్తొచ్చింది మాట్లాడారు, లోకేష్ గారు గుర్తొచ్చింది మాట్లాడారు, మన దుర్గేష్ గారు గుర్తొచ్చింది మాట్లాడారు. ఇది కాదు మనం మాట్లాడేది. ఇవన్నీ కూడా మనం ఎంత దాకా చెయ్యాలి, ఎలా చెయ్యాలి. అక్కడ తహసీల్దార్ ఏం చేస్తున్నారు, అక్కడ ఎంఆర్ఓ ఏం చేస్తుంది, మన ఆర్డీఓ ఏం చేస్తున్నారు, జాయింట్ కలెక్టర్ లైసెన్స్ అథారిటీ ఏం చేస్తున్నారు, కలెక్టర్ ఏం చేస్తున్నారు, విఆర్ఓ ఏం చేస్తున్నారు. సో మెనీ పీపుల్స్. నేను అదే చెప్తున్నా,
ఇవన్నీ చెకింగ్ ఫైర్ సర్వీస్ ఏం చేస్తున్నారు? రేపు ప్రమాదం జరిగితే వెళ్ళడం కాదు, ప్రమాదం జరగకంటే ముందే ఇవన్నీ చెక్ చేసుకోవాలి. అది దానికి లైసెన్స్ అథారిటీ ఉంది, ఇవన్నీ ఉన్నాయి కదా, మనకి నామ్స్ ఉన్నాయి కదా, నామ్స్ ప్రకారం వెళ్ళాలి. మీరు రేట్ లెవెల్లో వచ్చారు, బంధువు వచ్చారని చెప్పేసి ఇచ్చేస్తున్నాం. ఈరోజు కూడా మీరు 30 మందిని మీ వాళ్ళనే పిలుస్తున్నారు. నిజమైన నిర్మాత, చిన్న సినిమా నిర్మాత ఈరోజు బతుకుతుంది ఇండస్ట్రీ 90% స్మాల్ బడ్జెట్ మూవీస్ అండ్ ప్రొడ్యూసర్స్. దాంట్లో ఒక్క స్మాల్ బడ్జెట్ ప్రొడ్యూసర్ ఉన్నాడా? దుర్గేష్ గారు ఎవరికైనా చేశారా ఫోను? దుర్గేష్ గారు చేసిన అందరికీ పెద్దవాళ్ళకే ఫోన్ చేశారు. మళ్ళీ ఎవరు ఫోన్ చేశారు? ఆ నలుగురు అన్నారు దిల్ రాజు గారు, ఆ నలుగురు అన్నారు సురేష్ బాబు గారు, ఆ నలుగురు అన్నారు సునీల్ నారాయణ గారు, ఆ నలుగురు అన్నారు అరవింద్ గారు, మళ్ళీ మైత్రి రవి గారు, మళ్ళా మన సితారా వంశీ గారు, మొత్తం టోటల్గా దామోదర్ ప్రసాద్ గారు, ఆయన మొత్తం ఎవరు భారతభూషణ్ గారు, ఈ సో మనీ మొత్తం టోటల్గా 48 మెంబర్స్ని ఫోన్ చేశారు. ఆయన స్వయంగా ఫోన్ చేశాడు. మీరు ఫోన్ చేసి మాట్లాడేటప్పుడు ఇంక ఛాంబర్ ఎందుకు, కౌన్సిల్ ఎందుకు? అంటే నేను కౌన్సిల్ జాయింట్ సెక్రటరీ, ఆయన సెక్రటరీ అని ప్రసన్న కుమార్. ఛాంబరు కౌన్సిల్ మీటింగ్ పెట్టుకొని మాకంటూ ఒక పద్ధతి ఉంటుంది, మేమంటే ఒక మెమోరాండం తీసుకుని వెళ్ళాలి. మీరందరూ మీరే డైరెక్ట్గా ఫోన్లో మాట్లాడేసుకుంటున్నప్పుడు మీ అందరూ మీరే మొత్తం టోటల్గా అసలు బంద్ అని అనకుండా బంద్ అని మీరే తీసుకున్నారు. మీరే మీ మనిషినే మీరు సస్పెండ్ చేసేసుకున్నారు. నీకు మీరే డిసైడ్ చేసేసుకుంటే ఇక ఎందుకు ఇది అనార్థాలు ఎందుకు, అర్థాలు ఎందుకు? ఇక పవన్ కళ్యాణ్ గారి మాటలకి దానికి విలువ ఎందుకు? పవన్ కళ్యాణ్ గారి మాట ఛాంబర్ నుంచి రావాలన్నారు, మీరు ఛాంబర్ త్రూ మెయిల్ పంపించారా? ఛాంబర్ త్రూ లెటర్ పంపించారా? అసలు చిన్న నిర్మాత ఏది? చిన్న సినిమా బాధ ఏది? మా 5వ షో ఏది? మా కష్టం ఏది? మల్టీప్లెక్స్ 20% ఆక్యుపేషన్ ఏది? ఎవరు అడుగుతారు? రవి గారు అడుగుతారా? మైత్రి దిల్ రాజు గారు అడుగుతారా? సునీల్ గారు అడుగుతారా? అరవింద్ గారు అడుగుతారా? సురేష్ బాబు అడుగుతాడా? గొప్పవాడు బెంచ్ కారులో వస్తాడు, పేదవాడు మామూలుగా నడుచుకుంటూ వస్తాడు. ఆ పేదవాడికి 20% ఆక్యుపేషన్ మల్టీప్లెక్స్లో మీరు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? యాజ్ పర్ గవర్నమెంట్ జీవో 5వ షో చిన్న సినిమా నిలబడటానికి మీరు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? 5 షోలు ఇచ్చారు, 5 షోలు కూడా పెద్ద సినిమాలకి ఉన్నాయి. మస్ట్ అండ్ షో 230 షో, స్మాల్ బడ్జెట్ మూవీ మినిమం 175 200 డిజిటల్ ఉన్న సినిమాలకే ఈ 230 షో పనికొస్తుంది అని మీరు ఎందుకు జీవో పాస్ చేయలేకపోతున్నారు? తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ 2 గవర్నమెంట్లు అడుగుతున్నా, చంద్రబాబు గారిని అడుగుతున్నా, ఎంతసేపు మీకు ఆలేనా సార్? ఎంతసేపు మీకు ఆలేనా? నేను పవన్ కళ్యాణ్ గారిని అడుగుతున్నా, లేకపోతే దుర్గేష్ గారిని అడుగుతున్నా, ఎందుకు సార్ మరి మీరు మాట్లాడే మాటలకి దానికి చేతలకి ఏముంది? వాళ్ళనే పిలుచుకున్నప్పుడు వాళ్ళతోనే మాట్లాడుకున్నప్పుడు ఇంత రాద్ధాంతం ఎందుకు, ఇంత గొడవలు ఎందుకు? మీరు ప్రెస్ మీట్ పెట్టడం ఎందుకు? సత్యనారాయణ సస్పెండ్ చేయడం ఎందుకు? మళ్ళీ దిల్ రాజు గారు మాట్లాడడం ఎందుకు? ఆయన అడుగుజాడల్లో నడుస్తున్నప్పుడు సో మెనీ పీపుల్స్ ఆటోమేటిక్గా అయిపోయింది కదా. ఏం రత్నం గారు వచ్చి ఆయన ఎఫ్డీసీ చైర్మన్ చేయండి, అయిపోయింది కదా. ఇక మీకు మీరే అని ఇంకేముంటుంది? సినిమా ఇండస్ట్రీ 10 మంది పెట్టుకోండి, ఆ 10 మందితోనే సినిమా ఇండస్ట్రీ, తక్కువ సినిమాలన్నీ బ్యాన్ చేసేయండి. నేను మాట్లాడుతున్నా, 10 మంది పెట్టుకోండి, తక్కువ సినిమాలన్నీ మాకు సంబంధం లేదు నేను వచ్చేయండి. తక్కువ సినిమాలు బతకాల్సిన అవసరం లేదు, కార్మికుడు బతకాల్సిన అవసరం లేదు, మాకు చిన్న సినిమా నిర్మాతతో మాకు సంబంధం లేదు అని అనౌన్స్ చేయండి. అంత సీనియరు ఒక నందమూరి తారక రామారావు గారు పెట్టిన పార్టీ, మీరు చంద్రబాబు నాయుడు గారు అన్నీ తెలుసు అనుకుంటాం, అన్నీ ఉన్నాయి అనుకుంటాం. ఈరోజు కూడా పవన్ కళ్యాణ్ గారికి అన్నీ తెలుసు, అన్నీ చిన్నవాడు బాధ అర్థం చేసుకుంటానంటాడు, పేదవాడు బాధ అర్థం చేసుకుంటానంటాడు, చిన్న సినిమా బాధ అర్థం చేసుకుంటానంటాడు. మరి దుర్గేష్ గారు ఆయన నిర్మాత, కానీ అన్నీ ఆయనకి తెలుసు అంటారు. మరి ఈ 48 మందే తెలుసా? దాంట్లో ఒక చిన్న సినిమా నిర్మాత ఎవరైనా ఉన్నారా సార్? చెప్పండి నాకు ఒక మాట. స్మాల్ బడ్జెట్ మూవీ ప్రొడ్యూసర్ ఎవరైనా ఉన్నారా? అంటే ఇప్పుడు ఏ మాట మీకు చెప్పండి సార్. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.